ఫ్రెండ్స్, బ్యాంక్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న గ్రాడ్యుయేట్స్కి సూపర్ అప్డేట్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ ఆల్మోస్ట్ 48,000 ప్లస్ అలవెన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కంపల్సరీయా, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అఫీషియల్గా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్. టోటల్ 545 వేకెన్సీస్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో 4 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 41 పోస్టులు ఉన్నాయి. ఆంధ్ర అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు రావాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్ నుంచే అప్లై చేయాలి. మల్టిపుల్ స్టేట్స్కి అప్లికేషన్స్ అలో చేయరు. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండాలి. ఏజ్ లిమిట్ని చూస్తే మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయి ఉండాలి. SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెషర్స్ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో ఆఫీసర్ లేదా క్లర్కల్ క్యాడర్లో ఉండాలి. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్ని యాక్సెప్ట్ చేయరు. సెలక్షన్ ప్రాసెస్ని చూస్తే టోటల్ 4 స్టేజెస్లో ఉంటుంది. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ స్క్రీనింగ్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ని చూస్తే టోటల్ 150 మార్క్స్కి ఉంటాయి. సబ్జెక్ట్స్ని చూస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్, డేటా అనాలిసిస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బ్యాంకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సాలరీ గురించి చెప్పాలంటే బేసిక్ పే 48,480 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. దానితో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ ట్రావెల్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అప్లై చేసిన క్యాండిడేట్ సేమ్ స్టేట్లోనే పోస్టింగ్ ఇస్తారు. 9 ఇయర్స్ వరకు అదే స్టేట్లోనే సర్వీస్ చేయాల్సి ఉంటుంది, లేదా స్కేల్ 4 ప్రమోషన్ వచ్చే వరకు అదే స్టేట్లో చేయాలి. అప్లికేషన్ డేట్స్ని చూస్తే 28th జూలైన అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th ఆగస్ట్న ఎండ్ అవుతుంది. అప్లికేషన్ ఫీజుని చూస్తే SC, ST, PWD క్యాండిడేట్స్ 59 రూపీస్ కడితే చాలు అండ్ మిగతా అందరికీ 1,180 రూపీస్ కట్టాలి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ అప్లై చేయలేరు కాబట్టి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అనే పాయింట్ నుండి గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేటెస్ట్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.